ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి పూర్వం మీ ప్రయాణం ఏ విధంగా సాగింది? దీనిలోకి ఏ సంఘటన మిమ్మల్ని లాక్కొచ్చింది గురుగారు? 2012లో మార్గం మారింది. 2012లో మారింది గురుగారు. 2012 జూన్లో మారింది. నా మొదటి గురువు మా నాన్నగారే. గురుగారు వారి గురించి తెలియజేయండి. 14 మంది సంతానం, ఉమ్, 9 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. గురుగారు. మా నాన్నగారికి అందరికన్నా చిన్నవాణి నేనే. ఉమ్, 63 డిసెంబర్ 1న పుట్టాను నేను. ఉమ్, జరిగింది. మా నాన్నగారు ఒరిస్సాలో విజయనగరంలో చదువుకున్నారు ఉమ్, అండ్ ఒరిస్సాలో ఉద్యోగం చేశారు. అన్ని 3 యూనివర్సిటీల్లో కూడా చైర్మన్గా పనిచేశారు. గురుగారు. వాణి విహార్, జ్యోతి విహార్, బంజీ విహార్. సో వీటిలో చాలా పెద్ద పోస్టులోనే పనిచేసి రిటైర్ అయ్యాడు. మొత్తానికి పెళ్ళిళ్ళు చేశారు. ఏవో ఇబ్బందులు పడ్డారు. ఆయన ఇబ్బందులు ఆయన పడ్డారు. మీ దాకా రానివ్వలేదా? నా దాకా రానిచ్చాడు. రానిచ్చారా? లాస్ట్ 3 అక్క చెల్లెళ్ళ అక్కల పెళ్ళి, చెల్లెలు కాదు అక్కల పెళ్ళి. ఏమో మరి నేను చెయ్యాలనుకున్నాను, చేశాను నేను. 12లో నాకు గురుదేవుల దర్శనం జరిగింది. బాబాజీ, మహావతార్ బాబాజీ గారు. మహావతార్ బాబాజీ గారు యూనివర్సిటీ, సంబల్పూర్ యూనివర్సిటీ పని మీద వెళ్ళాను. నేను 3 రంగాల్లో పనిచేశాను. గురుగారు. ఒకటి మెడికల్ ఫీల్డ్, 15 ఏళ్ళు. 1983 నుంచి 15 ఏళ్ళు పనిచేశాను. తర్వాత మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి, ఆమెకి ఒకే ప్రాబ్లం వచ్చింది కాబట్టి, ఆరోగ్య సమస్య, నేను దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. దుబాయ్లో 5 ఏళ్ళు ఉన్నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. 98 నుంచి 2002 వరకు కూడా. 2002 ఆ ప్రాంతంలో ఇండియా వచ్చేసాను నేను. అక్కడే ఉద్యోగం వెతుక్కున్నాను. లక్కీగా నాకు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ విశాఖపట్నంలోనే ఉంది. మన గాజువాక దాటిన తర్వాత బీసీ రోడ్లో ఉంది. సో అక్కడ ఉద్యోగం వచ్చింది అండ్ దుబాయ్ నుంచి రావడం జరిగింది. అప్పటికే పిల్లలు పుట్టేశారు. సో బీసీ రోడ్లో ఉన్న దాంట్లో 2002 నుంచి పని చేశాను, 2007 వరకు కూడా. ఆ టైంలో రంగం మారాను నేను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అక్కడ 10 ఏళ్ళు పని చేశాను. తర్వాత ఎడ్యుకేషన్ రంగానికి వచ్చాను. ఇది నా కార్యక్రమం, నా జీవన విధానం. ఎడ్యుకేషన్లో యూనివర్సిటీస్కి వెళ్ళి, ఇండియా మొత్తం ఉన్న టెక్నికల్ యూనివర్సిటీస్, ఆంధ్రాలో జేఎన్టీ అంటారు, తెలంగాణలో జేఎన్టీ అంటారు, ఒరిస్సాలో బీపీయూటీ అంటారు, మధ్యప్రదేశ్లో ఆర్జీఐటీ అంటారు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిజు పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఇలా మొత్తం ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీలు నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఇంకా 2012లో బాబాజీ గారు నాకు ఫస్ట్ టైం సంబల్పూర్లో దర్శనం ఇచ్చారు. టిట్లాగఢ్, సంబల్పూర్ యూనివర్సిటీ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు వైజాగ్, ఆయన రైల్వే స్టేషన్లో దర్శనం ఇచ్చారు. దానికి ముందు మీ బాబాజీ గారి గురించి తెలియదండి? అంతకుముందు తెలుసు, బాబాజీ గారి గురించి తెలుసు, కానీ నేను ఆయన భక్తుడిని అయితే కాదు. మా తోడల్లుడి ద్వారా తెలుసుకున్నాను నేను. మా తోడల్లుడు ఆయన యోగానంద గారి ఫాలోవర్. ఆ రకంగా బాబాజీ గారు తెలుసు తప్ప అంతకన్నా పెద్దగా నాకు నాలెడ్జ్ లేదు బాబాజీ గారి గురించి. కానీ స్పిరిచువల్ మార్గం ఇదంతా ఒక ఐడియా ఉంది గురుగారు? ఉంది. నాన్నగారు నేర్పింది. ఒడిలో కూర్చోబెట్టుకొని భగవద్గీత శ్లోకాలు, రామాయణం, భారతం, భగవద్గీత అన్నీ నేర్పారు. నా మొదటి గురువు మా నాన్నగారే. నా ఆధ్యాత్మిక గురువు మాత్రం బాబాజీ మహాశయ.
వారే అని మీరు ఎట్లా గుర్తుపెట్టారు గురుగారు ఆ సమయంలో? వారే అని చెప్పి నాకు తెలియదు. స్టేషన్లో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటే ఆయన వచ్చాడు. ఏం చదువుతున్నావు అని అడిగారు. అంటే ఏదో చదువుతున్నాను, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చదువుతున్నాను అని అన్న. ఏదో పుస్తకం తిరగేస్తున్నా. అంటే ఏం నేర్చుకుంటున్నావు అన్నాడు. అంటే ఏదో నేర్చుకుందామని చదువుతున్నాను అన్నాను. అంటే పుస్తక జ్ఞానం వల్ల అసలు సత్యం తెలుస్తుందా అని అడిగాడు. పుస్తక జ్ఞానం వల్ల నీకు అసలు సత్యం తెలుస్తుందా? ప్రస్థానత్రయం చదువుతున్నా. అయితే పుస్తక జ్ఞానం వల్ల అసలు సత్యం తెలియదు కాబట్టి ఒక పని చేయన్నాడు, నీ ట్రైను ఆలస్యంగా నడుస్తున్నది అన్నాడు. నేను అప్పటికే వచ్చేసాను స్టేషన్, చిట్లాగఢ్ జంక్షన్, ఒరిస్సా. ఆయన అన్నాడు, నీ ట్రైను 1.5 గంట ఆలస్యంగా నడుస్తున్నది అన్నాడు. నేనన్నాను, ఆ కాలంలో మొబైల్ ఫోన్స్ అంత లేవు. నేను మామూలుగా వెళ్ళాను అక్కడ టికెట్ కౌంటర్కి. వెళితే రైట్ టైం అని చూపెడుతున్నది. ఇంక ఇలా కాదని చెప్పి నో యువర్ ట్రైన్ అని చెప్పి ఆ కాలంలో ఉండేది గూగుల్లో. దాన్ని కొడితే ఈయన చెప్పినట్టు 1:32 ఆలస్యంగా నడుస్తున్నారు. అది ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి రావాలి. అది నేను కంగారు పడ్డాను. నేను అన్నాను, మీ మొబైల్ ఇవ్వండి స్వామి అన్నాను. ఆయన దగ్గర ఏమో ఇలాగే లుంగి కట్టుకొని ఉన్నాడు, చొక్కా వేసుకొని ఉన్నాడు. ఆయన దగ్గర మొబైల్స్ ఏమీ లేవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నాడు, ట్రైన్ 1.5 గంట ఆలస్యంగా నడుస్తున్నది, ఆల్రెడీ ఇంకా 1 గంట నువ్వు ముందు వచ్చావు కాబట్టి నాతో పాటు వస్తావా అని అడిగాడు. ఇంకా ధైర్యం చేసి బ్యాగ్ వేసుకొని ఆయన వెనకాతలు వెళ్ళిపోయాడు. అంటే ఎవరో తెలియకుండానే పిలిచిన వెంటనే వెళ్ళిపోయారు మీరు. ఆ శక్తి రైల్వే స్టేషన్ అవతల వైపు ఉన్న మట్టి రోడ్లోకి తీసుకెళ్ళాడు. చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఆయన వెనకాత వెళ్ళడం మొదలు పెట్టాను నేను. అంటే మీకు ఏదో లోపల కొంచెం జిజ్ఞాస ఉండి ఉంటుంది అసలు, ఎలాంటివి ఏమన్నా ఉంటుంది? ఉన్నది కాబట్టి వెళ్ళారు. ఉన్నది. నాకు వేదములు అండ్ భగవద్గీత అండ్ ఉపనిషత్తుల మీద మొదటి నుంచి కూడా కాస్త కూస్తో నాన్నగారు జ్ఞానం ఇచ్చారు. బయలుదేరాను, తీసుకెళ్ళాడు. చాలా విషయాలు మాట్లాడారు గురువు గారు. ఇదిగో నీ ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, ఇంకా బయలుదేరి వెళ్ళిపో అన్నాడు స్టేషన్కి. ఆయన ఎలాగ మాయమైపోయాడంటే అంత తొందరగా మాయమైపోయాడు. ఒక మోటార్ సైకిల్ ఒక్కసారి ఫస్ట్ గేర్ వేసి ఎలాగ వెళ్ళిపోతుందో అలాగ మాయమైపోయాడు. వెళ్ళిపో, 20 నిమిషాల్లో నీ ట్రైన్ వస్తుంది, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. దూరంగా స్టేషన్ కనబడుతున్నది, చిట్లాగఢ్. సో పరిగెట్టుకుంటూ బ్యాగ్ వేసుకొని వచ్చాను. ఆయన ఇలా అలా పరీక్షించాడు స్వామి. నాతో ఫుట్బాల్ ఆడుకున్నాడు, రగ్బీ ఆడుకున్నాడు, అన్ని ఆటలు ఆడుకున్నాడు. అబ్బే గురు దర్శనం అంత సులభం కాదు. నేను అదే చెప్తున్నా, గురు దర్శనం అంత సులభం కాదు. భగవంతుడు ఎవడో మనకు తెలియదు, భగవంతుడిని చూసేవాడు లేదు, భగవంతుడి దగ్గర తీసుకెళ్ళేవాడు గురువే. ఇంకెవడు తీసుకెళ్తాడు? అరే వీడురా నీ భగవంతుడు. తల్లి చెప్పాలి కొడుక్కి, వీడే నీ తండ్రి అని చెప్పి. తల్లి సత్యం, తండ్రి నమ్మకం. అరే తల్లి చెప్పాలి వీడే నీ తండ్రి అని చెప్పి. లేకపోతే పిల్లోడికి వీడే నా తండ్రిని ఏం తెలుస్తుంది? తల్లి చెప్పాలి. అలాగే గురువు వీడే దైవం అని చెప్పాలి. లేదా డైరెక్ట్గా దైవాన్ని తెలుసుకుందామంటే ఆయన దొరకడు, కనిపించడు. మరి ఎలా? మరి ఈ సనాతన ధర్మంలో వీటికి మంచి విశ్లేషణ ఇచ్చారు గురుగారు. వేదాల్లో కావచ్చు, ఉపనిషత్తుల్లో కావచ్చు, ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలో కావచ్చు, క్లియర్ కట్ డెఫినేషన్ ఇచ్చారు. దాన్ని ప్రజలు కొద్దిగా అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారని చెప్పి నా అభిప్రాయం.